నేటి రాశి ఫలాలు కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన స్థాన చలనాలను పొందే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రముఖులతో పరిచయం మీకు ఈరోజు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే విడిపోయిన దంపతులు సైతం కలిసిపోయే రోజుగా చెప్పవచ్చు. ప్రేయసి ప్రియులకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వీరి ఒకటే శుభతరుణం కూడా ఈరోజే వస్తుందని చెప్పవచ్చు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజు ఈరోజు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్కి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల యొక్క చేయూతను తీసుకుంటారు. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల ద్వారా ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే సమాజ సేవలో కూడా భాగస్వాములవుతారు. ధార్మికవేత్తలను కలుసుకొని ఉపదేశాలను పొందుతారు. వాహనాలను కొన్ని ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలలో అభివృద్ధిపై దృష్టి సారించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా తీసుకొని నిర్వహించడం ద్వారా మంచి పేరును పొందుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు మరింత ఉత్సాహం అనేది లభిస్తుంది. ఈరోజు మహిళలకి స్వల్ప ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.